హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ పార్ట్ 9 ఏకి సంబంధించండి. అంటే పంచాయతీలు, అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను పాలిటీలో ఈ టాపిక్ గురించి చెప్తాను. ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంటుంది, బట్ మోర్ వెయిటేజ్ ఉందన్నమాట. మీరు ఒక సపోజ్ తీసుకోండి 52 ఆర్టికల్స్ వరకు కానీ, లేకపోతే 52 రిమైనింగ్ సెంట్రల్, స్టేట్ ఇవన్నీ చదువుకుంటూ వస్తూ ఉంటారు కదా! వాటి మీద ఎంత టైం అయితే ఇన్వెస్ట్ చేస్తారో, దాంట్లో ఒక 20% టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి క్లారిటీగా గాని తెలుసుకుంటే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించి మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వెషన్స్ అనేది పర్ఫెక్ట్‌గా పెట్టడానికి ఉంటుంది. ఇదేంటంటే చాలా వరకు జనరల్‌గా అంటే ఆర్టికల్స్ వరకు చూసేసుకోవడం, లేకపోతే పైన రిపీటెడ్ ఎంసీక్యూస్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఎగ్జామినర్ కొంచెం ట్విస్ట్ చేస్తే, ఎగ్జామినర్ అనే కాదు కానియండి, మనం తెలుసుకోవాలి పంచాయతీ గురించి అనేది నా ఒపీనియన్ అనమాట. చాలామంది మనం ఈ ప్రిపరేషన్‌లోకి వచ్చిన తర్వాత యూపీఎస్సీలోకి లైక్ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి కూడా డిఫరెన్స్ తెలియని రోజుల్లో మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటాం. ఇప్పటికి చూడండి చాలా మందికి ఎమ్మెల్యే ఎలక్షను, ఎమ్మెల్సీ ఎలక్షన్ డిఫరెన్స్ తెలీదు. అసలు ఎమ్మెల్యేకి ఏం పవర్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీకి ఏం పవర్సో తెలీదు. అట్ ది సేమ్ టైం ఎంపీ గురించి కూడా మాట్లాడితే లోక్సభకి ఎంపీ ఉంటారు, రాజ్యసభకు ఉన్న పర్సన్‌ని ఎంపీ అని అంటాం. బట్ ఇద్దరు వేరు. వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఎలక్షన్ టైప్ ఏంటి, ఇలాంటివి మనం క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు మనకు మన చుట్టూ జరుగుతున్న ఎన్నికల భారతం ఎలా ఉందో అర్థమవుతుందనమాట. నాట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్, ఇది జనరల్ పర్స్పెక్టివ్‌లో కూడా ఇంపార్టెంట్. కంపేర్ టు జనరల్ పర్స్పెక్టివ్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి నేనేంటంటే ఈ డాక్యుమెంట్‌ని, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఏ బుక్ నుంచో ఇంకోటి కాదు. డైరెక్ట్ మన అథెంటిక్ డాక్యుమెంట్ నుంచి తీసుకొని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. దీని నుంచి ఎగ్జామినర్ అయిన అతను క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అంతేకాని మన స్టాండర్డ్ బుక్స్ అనేసి అలాంటి సపోజ్ కాన్స్టిట్యూషన్‌కి తీసుకోరనమాట. రైట్? ఓకే. సరే చూద్దాం. సరే, మనం ఫస్ట్ డాక్యుమెంట్ అనేది తెలుసుకునే ముందు కొంచెం అవగాహన తెలుసుకొని, అంటే ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకొని మనం ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే? రైట్. ఫస్ట్ చూడండి ఏమంటున్నారు, మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎలా ఉంటుంది, యూనియన్ లెవెల్‌లో మనకొక అడ్మినిస్ట్రేషన్ ఉంది. అవునా? యూనియన్ తర్వాత డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే 2026 టైంకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 రాష్ట్రాలు, అదేవిధంగా 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఫస్ట్ తెలంగాణ ఫామ్ అయింది ఎప్పుడు? 2014లో. ఆ రోజుకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు. ఆ తర్వాత ఏం జరిగింది? 2019 ఈ టైంకి వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది? ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని అబ్రగేట్ చేయడం జరిగిందనమాట. అంటే ఏం చేశారు? 29 స్టేట్స్, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్న వాటిని కాస్త 28 స్టేట్స్. ఆ ఒక స్టేట్ ఏంటి? జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ 2గా డివైడ్ చేసి 2 యూటీస్‌గా చేసి ఈ 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపారు. అంటే మొత్తం ఎన్నయింది? 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. అదే టైంలో 2020 జాన్ 26 రిపబ్లిక్ డే రోజు ఏం చేశారు? 28 రాష్ట్రాలను అలాగే ఉంచేసి ఈ యొక్క డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి ఒకటిగా మార్చారనమాట. అంటే 9గా ఉన్న యూనియన్ టెరిటరీస్ కాస్త 8 అయింది. సారీ అండి, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. ఫస్ట్ 28 రాష్ట్రాలు, 7 అన్నట్టు 8 అనమాట. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇది సినారియో. ఓకే? సరే, యూనియన్ లెవెల్‌లో యూనియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అంటే యూనియన్‌లో ఎలా ఉంది? ఒక లెజిస్లేచర్ ఉంది, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఉంది, నెక్స్ట్ జ్యుడిషియరీ కూడా ఉంది. ఇక్కడ క్లారిటీనా? తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఏముంది? స్టేట్ లెవెల్లో కూడా సేమ్ బాడీ. ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌కి. అంటే ప్రతి స్టేట్‌కి కూడా ఎలా ఉంది? ఒక లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్‌లో 2 ఉండొచ్చండి. బోత్ హౌసెస్. కొన్నిటికి బోత్ హౌసెస్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఇదైతే క్లారిటీ ఉంది కదా? వేటికి ఉన్నాయి ఇక్కడ చదివేసుకుందాం చూడండి. ఇటు చూస్తే మహారాష్ట్రకు ఉంది, మన ఏపీకి ఉందా? ఏపీకి ఉంది. అదేవిధంగా తెలంగాణకి ఉంది, నెక్స్ట్ యూపీకి ఉంది, నెక్స్ట్ పైన చూస్తే బీహార్లో ఉంది. తర్వాత ఇటు చూస్తే ఇక్కడ కర్ణాటక. మొత్తం 6 స్టేట్స్ అన్నమాట. ఇంతకు ముందు ఎవరు? జమ్మూ కాశ్మీర్ కూడా ఉన్నింది. బట్ తర్వాత ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్‌ని యూటీ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు 6 స్టేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అక్కడ లెజిస్లేటివ్ ఉంది,
అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది, అదేవిధంగా అక్కడ జ్యుడిషియరీ కూడా ఉంది. ఇక్కడ క్లారిటీనా? నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చూస్తాము? అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న గ్రాస్ రూట్ లెవెల్, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, అంటే 73rd అమెండ్మెంట్, అదేవిధంగా 74th అనమాట. రూరల్, అదేవిధంగా అర్బన్. ఇక్కడ ఒక క్లారిటీ ఉందా? ఇక్కడే మనం ఇంకోటి కూడా చదువుతూ ఉంటాం. ఎక్కడ? షెడ్యూల్డ్ ఏరియాస్ అని చదువుతాం. షెడ్యూల్డ్ అంటే మీకు ఎలా 5th షెడ్యూల్ గుర్తుందా మీకు? 5th షెడ్యూల్లో వీటి గురించి మెన్షన్ చేస్తుంటారు. అంటే ఆ ఏరియాస్లో ఎక్స్క్లూజివ్గా వాటి గురించి మాట్లాడతారు. అదేవిధంగా 6th షెడ్యూల్ ఏంటవి? ఏఎంటిఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇక్కడ వరకు అంటే యూనియన్, అక్కడ ఒక టైప్ ఆఫ్ పరిపాలన ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. స్టేట్ లెవెల్లో, తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, షెడ్యూల్డ్ ఏరియాస్, 6th షెడ్యూల్. అదేవిధంగా యూటీస్లో కూడా ఒక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఏంటవి? నార్త్ ఈస్ట్లో మీకు గుర్తుంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని ఉంటాయి. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కన్నా ఎక్కువ పవర్స్ వీళ్ళకు ఉంటాయన్నమాట. అంటే టూకీగా చెప్పాలంటే ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్ని విధాలుగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కిందే జరుగుతుంది. బట్ వేరియేషన్ ఉంటుంది కదా, ఆ వేరియేషన్ చెప్పడం నాకు ఒపీనియన్ అనమాట ఇక్కడ. అంటే యూనియన్ లెవెల్లో ఒకటి, స్టేట్స్లో ఒక టైప్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అదేవిధంగా 5th షెడ్యూలు, నెక్స్ట్ 6th షెడ్యూలు, యూటీసు, అటానమస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్. అట్లా చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 విధాలుగా పరిపాలన అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. రైట్. మనం ఒకసారి ఆర్టికల్స్ కూడా ఇక్కడ కొంచెం బ్రెయిన్ స్ట్రోమ్ చేసుకొని వద్దాం. ఆర్టికల్స్ 1 to 4 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 1 to 4 అంతా యూనియన్ గురించి మాట్లాడుతుంది. యూనియన్, స్టేట్స్. అంటే ఇది పార్ట్ 1 కింద మనం చూస్తామన్నమాట. అదేవిధంగా ఆర్టికల్ 5 to 11 ఏం చెప్తున్నాయి? సిటిజన్షిప్, పౌరసత్వం గురించి మాట్లాడుతున్నాయి. అది మనం పార్ట్ 2లో చూస్తాం. నెక్స్ట్ 12 to 35 ఇవన్నీ ఏం మాట్లాడుతున్నాయి? పార్ట్ 3 కింద ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాయి. నెక్స్ట్ 36 నుంచి 51 వరకు ఇవి దేని గురించి మాట్లాడతాయి? డిబిఎస్పీస్ గురించి మాట్లాడతాయి అన్నమాట. నెక్స్ట్ 51 ఏ నుంచి కే వరకు ఏం మాట్లాడుతున్నాయి? ఇవంతా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడతాయి. ఇది ఒక వర్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనం చూడాలన్నమాట. బట్ నేనేమంటానంటే ఇవన్నీ మీకు 51 వరకు కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఆర్టికల్, అమెండ్మెంట్ మొత్తం అంటే పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎలా చెప్తూ ఉంటారు కదా కొంతమంది, అలా ఇవంతా కంప్లీట్ కోర్లో ఉండాలి. ఇక్కడంతా మీరు గమనిస్తే జ్యుడిషియరీ అనేది ఒక ప్రొటెక్టర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక రైట్స్ వీటన్నిటికి సిటిజన్స్ తరఫున, అంటే మనము ఇక్కడ చూసేదంతా సిటిజన్స్ వర్సెస్ గవర్నమెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ లెజిస్లేటివ్ తీసుకోండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ తీసుకోండి, ఏదైనా సరే. అంటే ఇక్కడ సిటిజన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దానికి పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. బట్ ఈ ప్రజలందరినీ రూలింగ్ అంటే గవర్నెన్స్ అనేది ఎలా జరుగుతుంది, ఏదైనా రిలేషన్స్ ఉంటాయి, సెంటర్ స్టేట్ మీద ఎలాంటి డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఇవన్నీ సంబంధించి అంటే కొంచెం డెప్త్కి వెళ్ళి, అంటే ఇక్కడ దాకా మీరు ఎలా చూడాలి కాన్స్టిట్యూషన్ని? ఒక జర్నలిస్ట్గా చూడాలి, అదేవిధంగా ఒక అడ్వకేట్గా చూడాలి, నెక్స్ట్ జ్యుడిషియరీ సంబంధించిన వ్యక్తిగా మీరు ఇక్కడంతా చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పటి నుంచి చూసేది అంటే పార్ట్ 5 చూడండి. 52 to 78 మాట్లాడుతుంది ప్రెసిడెంట్ గురించి. 79 to 122, అదేవిధంగా 123 ఆర్డినెన్సెస్, 124 to 147 సుప్రీంకోర్టు, 148 to 151 ఏంటి? కాగ్. ఇదంతా కూడా మనకు పార్ట్ 5లో యూనియన్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 6 ఏం మాట్లాడుతుంది? 152 జనరల్, 153 to 167 స్టేట్ లెవెల్లో సంబంధించిన ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతుందన్నమాట. అంటే గవర్నర్ వీళ్ళ గురించి వస్తాయి ఇక్కడ. 168 to 212, నెక్స్ట్ 213 ఆర్డినెన్స్, 214 to 232, అదేవిధంగా 233 to 237 ఇదంతా స్టేట్ కింద చూస్తాం. పార్ట్ 7 దీన్ని డిలీట్ చేసేసారు కదా, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1956 ఏంటి? ఎస్ఆర్సి, ఫజల్ అలీ కమిషన్ ఆ టైంలో. సో 238 ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 8th కాన్స్టిట్యూషన్ ఏంటి? 239 to 242 వరకు
ఇక్కడ మనం యూటీస్కి సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత ఇంకా పరిపాలన విభాగాలు ఏమున్నాయి? పార్ట్ 9 ఉంది మనకు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మన హీరో ఆఫ్ ద వీడియో అనమాట. ఏంటి 243 ఓ ఇది పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా పార్ట్ 9A ఏం మాట్లాడుతుంది? 243 పి టు 243 జడ్జి వరకు మాట్లాడుతుంది. ఇదంతా కూడా మనకు అర్బన్ బాడీస్ గురించి మాట్లాడుతుంది. తర్వాత 9B ఎలాగో మీకు తెలిసిందే 243 జెడ్హెచ్ నుంచి జెడ్టీ వరకు మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ 10 ఏం మాట్లాడుతుంది? 244 నుంచి 244A వరకు మాట్లాడుతుంది. అంటే ఇక్కడంతా మీకు ఏమర్థమైంది? పార్ట్ 5 నుంచి పార్ట్ 10 వరకు చూస్తే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటిలో జరిగే ఫంక్షనింగ్ గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇట్లా చదివితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. ఏమంటారు పార్ట్స్ కూడా, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో ఇక్కడ ప్రజలు వీళ్ళందరి గురించి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేసాం ఇక్కడ. ఇప్పుడు అలా కాదనమాట. ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చాం. ఇలా పార్ట్ 10 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా ఏంటి పార్ట్ 11 ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎలాంటివి? లెజిస్లేటివ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది. అంటే 245 నుంచి 255 వరకు మాట్లాడతాం. అవునా? అదేవిధంగా 256 నుంచి 263 వరకు ఇక్కడ మాట్లాడతాం. పార్ట్ 12 ఫైనాన్స్, ప్రాపర్టీసు ఇవన్నీ అనమాట. 264 నుంచి 300A వరకు. 300A ఏంటండి? ప్రాపర్టీ రైట్. తర్వాత 13లో 301 టు 307 ఇట్లా తెలుసుకుంటే మనం కంప్లీట్గా ఇప్పుడు సిస్టంలో ఒక పర్సన్ ఎలా ఉండాలి, సిస్టంలో పర్సన్కి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి కదా. లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏంటి, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, బారోయింగ్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. సో అందువల్ల మీరు ఒక సిస్టంలో పర్సన్ అయితే ఎలా ఉంటారు, మీకు ఏ విషయాలు తెలియాలి అన్న దగ్గర ఇలాంటివన్నీ చూస్తూ రావాలన్నమాట. తర్వాత టైం వచ్చిన బట్టి మన పార్ట్ 12 ఏంటి, 12 నుంచి రిమైనింగ్ అన్ని 22 వరకు మాట్లాడదాం. ఇప్పటికైతే ఇక్కడ కన్ఫైన్ అవుదాం. సరే, ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఆఫ్ ద వీడియో ఏంటి? పంచాయత్స్, మున్సిపాలిటీస్. సో పంచాయత్స్ చూస్తే 243 నుంచి 243 వరకు. అదేవిధంగా 243P నుంచి 243 జడ్జి వరకు. ఈ నెంబర్స్ మర్చిపోకూడదండి. మీరు దీనికి ఏమన్నా లైక్ న్యూమరిక్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే మీ ఇష్టము. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆర్టికల్స్ ఎగ్జామ్ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. వీలైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉండండి. సో దట్ మీకు సబ్ కాన్షియస్లో బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడైతే మీరు మెయిన్ డాక్యుమెంట్ చూడండి. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కరెక్షన్ చెప్పాలండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే పంచాయత్స్కి ముందు అంటే కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పుడే ఇది వచ్చేసిందా అంటే కాదు. ఎప్పుడు తీసుకొచ్చారు? 73rd అమెండ్మెంట్ ద్వారా పివి నరసింహారావు గారి గవర్నమెంట్ టైంలో వచ్చింది. ఇప్పుడు 1992లో అనమాట. ఓకే, నెక్స్ట్ 74th అమెండ్మెంట్, అది ఇప్పుడు 1992. దీని ద్వారా ఏం చేశారు? పార్ట్ 9ని పార్ట్ 9Aని యాడ్ చేశారు. అదే టైంలో షెడ్యూల్ 11ని, షెడ్యూల్ 12ని. షెడ్యూల్ 11లో ఏం చెప్పారు? ఈ పంచాయతీలకు 29 విధులు ఉన్నాయి అని చెప్పారు. అంటే డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి అని. షెడ్యూల్ 12లో వచ్చేసి 18 డ్యూటీస్ని అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా దీనికి ముందు ఉన్న కమిటీస్ కూడా ఒకసారి గుర్తెచ్చుకోండి. ఏది? అశోక్ మెహతా కమిటీ ఒకటి ఫస్ట్ వచ్చింది. ఏంటి? బల్వంత్ రాయ్ మెహతా. ఇది ఏ ఇయర్లో తీసుకొచ్చారు? 1957లో తీసుకురావడం జరిగిందనమాట. నెహ్రూ ఎరా ఆ టైం అప్పుడు. మరి అశోక్ మెహతా కమిటీ 1977లో, అంటే 20 సంవత్సరాల తర్వాత జనతా గవర్నమెంట్ ఆ టైంలో తీసుకొచ్చామట. బల్వంత్ రాయ్ కమిటీ ఏంటంటే 3 టైర్ సిఫారసు చేసింది. అశోక్ మెహతా ఏంటంటే 2 టైర్ అనమాట. అంటే కింద ఉన్న విలేజ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని తీసేయమని చెప్పింది. ఓకే, ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. ఇంకా పంచాయతీ రాజ్ ఉంది కదా. ఈ పంచాయతీ రాజ్కి సంబంధించి పంచాయతీరాజ్ దినోత్సవం అంటుంటారు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో. అది ఎప్పుడు అంటే 1992లో వీళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చారు కదా. తర్వాత సంవత్సరం అంటే 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది ఫోర్స్లోకి తీసుకొచ్చారు. సో ఆ రోజుని కొమామరేట్ చేస్తూ వీళ్ళు ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం అని చెప్పింది. సరే, ఇప్పుడు ఇదంతా పక్కన జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. ఇప్పుడు మనమైతే డాక్యుమెంట్లో అసలు ఏం చెప్పారో చూద్దాం. ఫస్ట్ చూడండి,
243 అని చెప్పాను కదా, ఏమంటున్నారు? ఇన్ దిస్ పార్ట్, ఈ పార్ట్లో అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, అంటే స్పెషల్గా ఇంకోటి ఏదైనా చెప్తే మాత్రమే, చెప్పనంత వరకు కూడా డిస్ట్రిక్ట్ అంటే ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న జిల్లాని. ఇక్కడ కొన్ని పదాలు వస్తున్నాయి చూడండి. ఈ రోజు మనం ఇవన్నీ చాలా ఫెమిలియర్, గ్రామ సభ, పంచాయతీ ఇలాంటివన్నీ. కానీ ఇది మీరు ఎప్పుడు 1991 ఆ టైంలో, దాదాపు ఒక 20-25 ఏళ్ల ముందు గుర్తుండాలన్నమాట. ఊర్లో ఇప్పటికీ చూడండి ఏదైనా ఉంటే, ఏంట్రా ప్రతిరోజు ఈ పంచాయతీలు పెడుతుంటారు అంటుంటారు. అంటే నలుగురు కలిసి ఒక ఊరు పెద్దగా ఉంటారు. ఆ ఊరి పెద్దదికి ఏ విధమైన ప్రాబ్లమ్ వస్తే తీసుకెళ్లేవాళ్ళు. దీని గురించి మీకు కొంచెం అవగాహన అయితే ఉందనుకుంటున్నానండి నేను. ఇక్కడ కేవలం ఏంటంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతది అన్నదే ఇక్కడ నేను చెప్పేది. కాబట్టి మీరు ఇంకేదైనా కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది తర్వాత ఇంకో వీడియోలో దాని గురించి మాట్లాడదాం. సరే, ఇప్పటికి ఏంటంటే పంచాయతీ. అంటే అప్పుడెక్కడ పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి డెసిషన్స్, అంటే వాళ్ళే చూడండి ఇప్పటికి చాలా సినిమాల్లో, పెద్దరాయుడు సినిమా గాని, లేకపోతే కొన్ని పాత సినిమాల్లో కూడా వాళ్ళు చెప్పిందే శాసనం అని చెప్పేసి మాట్లాడుతూ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అదేంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ రెస్పెక్ట్ అనేది అలా వాళ్ళ లెగసీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇదేంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇవన్నీ. రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక శాసనబద్ధంగా ప్రజాభీష్టం మేరకు ఒక శాసనం అనేది రూపొందించాలి. ఇది మన ఈ మోడర్న్ ఎరాలో ఎవాల్వ్ అయిన స్టేట్ యొక్క థీమ్ అన్నమాట. ఎందుకు? ఈ స్టేట్ అనేది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి. సో ఇక్కడ ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఆ పెద్ద మనుషులు ఇప్పుడు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడాలి. అంటే దీనికి ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాం. ఒక వ్యవస్థ. ఒక ఇండిపెండెంట్ గా ఎవరో ఒక వేగ్గా చెప్పడం వేరు. ఒక వ్యవస్థ ఉంటే ఏమైతుంది ఇప్పుడు? దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి ఒక లెజిటిమసీ ఉంటుందన్నమాట. సో అందుకని కాన్స్టిట్యూషన్ పరంగా దానికి దీన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. బికాస్ మీకు తెలిస్తే ఎక్కడో 1957 బలవంతరాయ్ మహితీ కమిటీ కదా, 1992 దాదాపు 40 సంవత్సరాలు పట్టిందండి. 39-40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఎందుకు అంటే మీకు గుర్తుంటే ఫెడరల్ స్ట్రక్చరు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఫెడరల్ స్పిరిట్ అనేది దెబ్బతింటుంది అంటూ మనం యూనియన్ కి స్టేట్ కి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాం. యూనియన్ ఎలా స్టేట్ పవర్స్ ని సబ్జ్యూమ్ చేసుకుంటుంది, లైక్ ఎమర్జెన్సీ ఇష్యూలో కానీ, ప్రెసిడెంట్ రూల్స్ కానీ, లేకపోతే ఇంకా మీ ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్ దగ్గర కానీ, యాక్ట్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా. అక్కడ ఏం మాట్లాడతాం మనం? స్టేట్ తరపు నుండి మాట్లాడతాం. ఎందుకంటే స్టేట్ పవర్స్ యూనియన్ తీసేసుకుంటుంది అన్నట్టుగా. బట్ ఈ స్టేటే పంచాయతీల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అధికారాల్ని ఆ పంపిణీ చెయ్యాలి అంటే మాత్రం స్టేట్ అనేది మధ్యలో ఉండిపోయిందనమాట. యూనియన్ ఫేవర్‌గా ఉంది. గ్రాస్ రూట్ లెవెల్‌లో పరిపాలన జరగాలి. మీరు ఇంకా బాగా అర్థం కావాలంటే 'శ్రీమంతుడు' సినిమా చూసారా? 'శ్రీమంతుడు' కానీ 'భరత్ అనే నేను' కానీ 'భరత్ అనే నేనులో' సీఎంగా ఉండి మహేష్ బాబు చెప్తాడు. ఏమన్నాడు? బడ్జెట్ గురించి మాట్లాడుతూ వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక పర్సన్ వచ్చి ఇక్కడ రోడ్డు కావాలి, ఇక్కడ డ్రైన్ కావాలి అలా చెప్పడం కన్నా కూడా అక్కడ ఆ ప్రాంతంలో వర్షం పడుతూ ఉందనుకోండి, ఆ ప్రాంతంలో ఇదిగోండి ఇక్కడ డ్రైన్ కావాలి, మాకిక్కడ రోడ్డు కావాలి, లేకపోతే మా ఊర్లో గ్రంథాలయం ఉండాలి, మాకు శానిటేషన్ ఉండాలి అనేది వాళ్ళ దగ్గర, అంటే వీళ్ళొచ్చి ఒక అప్లికేషన్ పెట్టి ఒక పర్సన్‌కి ఇచ్చి, ఆ పర్సన్ ఇంకో పర్సన్‌కి ఇచ్చి, ఆ పర్సన్ ఎమ్మెల్యే నుంచి ఎంపీకి పోయి ఇదంతా నెక్సెస్ కన్నా కూడా ఎక్కడ ఇష్యూస్‌ని అక్కడే సాల్వ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే వాళ్ళే ఫండ్స్ అనేది జనరేట్ చేసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఆ ఫండ్స్‌తో రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి మెథడ్ కదా! సో, అందుకని యూనియన్ ఏంటంటే దీనన్నిటికి సపోర్ట్‌గా ఉంది. బట్ స్టేట్ ఏంటి అంటే స్టేట్ ఏం చేస్తుంది? సేమ్ యూనియన్ స్టేట్ విషయంలో యూనియన్ ఎలా బిహేవ్ చేస్తుందో స్టేట్ పంచాయతీలకు వచ్చేటప్పుడు స్టేట్ కూడా అలాగే అడ్డుపడుతూ వచ్చింది. సో, ఆ టసల్ అనేది కంటిన్యూ అయితూ నరసింహారావు గారి గవర్నమెంట్ వచ్చేంత వరకు కంటిన్యూ అయింది. బట్ 1992లోనే ఎందుకు ఇది ఫార్మ్ అయింది? ఎందుకు ఇది పాస్ కాగలిగింది? ఎందుకు అప్పుడు మాత్రం అప్పటి వరకు స్టేట్స్ ఒప్పుకోనివి, అప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకున్నాయి? ఆలోచించండి. ఈ ఇష్యూస్‌ని మీరు అడ్రెస్ చేస్తూ వచ్చినప్పుడే గ్రూప్ 2 లెవెల్‌కైనా, గ్రూప్ 1 లెవెల్‌కి కావాల్సిన ఆన్సర్ అయినా మీరు రాబట్టగలరనమాట. ఏదో పంచాయత్స్ అంటే ఒక మార్క్స్ కోసమే కాదు. మీరు దాన్ని ఓన్ చేసుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం సపోజ్ నాకే ఇది ఇంటర్వ్యూలో అడిగారు క్వెషను. సో, మీకు కూడా మేబీ అలాంటి క్వెషన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా రిపీటెడ్‌గా. ఈ మధ్యన ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ మీద చాలా బజ్ క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి మీకు దాని మీద అవగాహన ఉండాలనమాట. ఏంటి ప్రాబ్లము? ఖచ్చితంగా పంచాయత్స్ మీద క్వెషన్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. గ్రూప్ 1లో కానీ, ఇంకొక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ యూపీఎస్సీలో అయినా సరే. సో, దాని మీద మీకు కమాండ్ రావాలి అంటే మీరు ఈ విధంగా చదవాల్సిందే. ఎందుకు? స్టేట్ లెవెల్ స్టేట్ అప్పటిదాకా ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంటుంది? ఆబ్వియస్‌లీ
ఇప్పుడు మీరు అప్పుడు దాకా మేము కాదు కాదు అన్నా కూడా మీరు సడన్ గా ఒక డెసిషన్ మార్చుకున్నారంటే మీకు సమ్ ఫేవర్ ఎక్కడో జరుగుతోంది. అవునా? అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫేవర్ జరిగింది? పంచాయత్స్ ఒప్పుకుంటాం. కానీ స్టేట్ లెవెల్‌లో స్టేట్‌కి కొంచెం అథారిటీ ఇచ్చారనమాట. డైరెక్ట్‌గా పంచాయత్స్ అనేవి స్టేట్‌ని ఒమిట్ చేసేసి యూనియన్ మీద డిపెండ్ అవ్వడం, యూనియన్ చెప్పిందే చేయడం అలా కాకుండా పంచాయత్స్ ఉంటుంది. బట్ స్టేట్ అథారిటీని ఇస్తూ వస్తారనమాట. సో, అందుకనే మీరు ఈ డాక్యుమెంట్ చదివేటంత సేపు కూడా గవర్నర్ కానీ, లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ ఎక్కడెక్కడైతే వచ్చిందో స్టేట్ లెజిస్లేటివ్ నాకు తెలిసినంత వరకు మీరేంటంటే, ఆ స్టేట్ లెజిస్లేటివ్ అనే పదం వచ్చిందా వెంటనే మీరు ఆ పాయింట్‌ని తీసుకొని మీ బుక్‌లో యాడ్ చేసుకోండి. అవి ఎలా ఉండాలంటే లాస్ట్‌లో గ్రూప్ 2 లెవెల్ అయితే జస్ట్ లైన్స్ ఒకటి చూసుకుంటూ వెళ్ళాలనమాట ఎగ్జామ్‌కి ముందు. మీకక్కడ డౌట్ రాకూడదు. ఎందుకంటే ఆ 4 ఆప్షన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అది ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ఆమోదించిందా? గవర్నర్ చెప్పాడా? రాజ్యాంగం చెప్పిందా? ఇలా అడుగుతూ ఉంటారనమాట. రాజ్యాంగమే ఇక్కడ చెప్తోంది ఈ డాక్యుమెంట్‌లో. సో, అందుకని రాజ్యాంగం చెప్పిందా అని అడుగుతారు. రాజ్యాంగం కొన్నిసార్లు ఏం చెప్తుంది కాన్స్టిట్యూషనే స్టేట్ లెజిస్లేటివ్‌కి పవర్ ఉంది అని చెప్తుంది. అంటే అక్కడ శాసనసభకి ఇంపార్టెన్స్ ఉంది. గవర్నర్‌కి కొన్ని విషయాలు ఇంపార్టెన్స్ ఉంది. ఇవన్నీ గుర్తెచ్చుకోవాలన్నమాట. చూడండి ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి సర్కారైనా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ఉన్నారు. అప్పుడు ఎలక్షన్స్ చెయ్యాలి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ని చేంజ్ చేశారన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్. ఆయన తర్వాత ఏంటి ఆయన యొక్క ఆ టెన్యూర్ రిమూవ్ చేయడం అదేదైతే ఉందో అది తప్పు అని చెప్పి సుప్రీం కోర్ట్ మళ్ళీ ఆయన పవర్స్ రీస్టోర్ చేసింది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందని ఆ కేసులో గాని, ప్రెజెంట్ ఇప్పుడున్న తెలంగాణలో అయితే రేవంత్ సర్కార్ ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్ చేసింది గానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఎందుకు చేయలేదు? రీజన్ ఏంటి? ఇలా ఆలోచించాలన్నమాట మనం ప్రాక్టికల్‌గా గూడా. ఎందుకంటే పొలిటీషియన్ అనేవాడు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఆధిపత్యమే చూస్తారు గదండీ ఎవరైనా కూడా. మోరోవర్ ఎన్నికలు అనగానే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహిత ఎన్నికలు. ఈ విషయం చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు చూడండి ఓటేసేటప్పుడు ఏ సైకిల్‌కో, లేకపోతే హస్తానికో, నెక్స్ట్ ఫ్యాన్‌కో అట్లా ఎయ్యరు మీరు. మీరేంటి అగ్ లోకల్ లెవెల్‌లో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లైక్ కొన్ని దగ్గర లాంథర్ కానీ, ఫ్లవర్ కానీ ఇలా పెడుతుంటారు డిఫరెంట్ డిఫరెంట్. ఎందుకు? బికాస్ గ్రాస్ రూట్ లెవెల్‌లో అలాంటి ఎన్నికల వల్ల వచ్చే ఘర్షణలు అలాంటివి లేకుండా అందరూ సామరస్యంగా ఎలక్షన్‌లో పాల్గొనాలి. ఇక్కడ కేవలం కాన్స్టిట్యూషన్ ఒక ఒపీనియన్ ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి. అంటే ప్రజలందరూ కూడా ఈ డెమోక్రసీలో పాలు పంచుకోవాలి, భాగస్వామ్యం ఉండాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇలా అన్నమాట ఎన్నికల భారతంలో వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల్ని వినిపించగలగాలి, వాళ్ళ గొంతుని వినిపించాలి అన్నది వీటి యొక్క మెయిన్ ఉద్దేశ్యం అనమాట. అఫ్‌కోర్స్ నేను డాక్యుమెంట్ చదువుకుని ఇదంతా చెప్తున్నాను అనుకోవచ్చు. బట్ మీరు ప్రాక్టికల్‌గా గూడా ఆలోచిస్తేనే ఈ డాక్యుమెంట్ మనం ఇంత టైం తీసుకొని చెప్పిన దానికి ఒక యూజ్‌ఫుల్‌నెస్ ఉంటది. సో, అందుకని నేను చెప్పడం అనమాట. ఎందుకంటే మనం ఇంకా వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు చాలా మందికి సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం ఎవరెవరికి ఓటేస్తున్నాం? మండల్ లెవెల్ ఏంటి? జిల్లా లెవెల్ ఏంటి? జడ్పీటీసీ ఏంటి? ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే మెంబర్ అనుకుంటున్నారు. కరెక్టే మెంబరే. దేనికి మెంబర్ ఆయన? టీసీ అంటే ఏంటి? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే అక్కడ ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది. అదే విధంగా ఎంపీటీసీ అక్కడ ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది. సో, ఈ జ్యూరిస్డిక్షన్స్ ఏంటి? ఇలా మనం చదివినప్పుడు మనకు దీనికున్న అర్థం అనేది క్లారిటీగా ఉంటుందనమాట. సో, నాకు తెలిసైతే నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చూసా. ఈ టాపిక్ మీద నాకు కాన్స్టిట్యూషన్ మొత్తం క్లారిటీ ఉంది. దీని మీద ఎప్పుడూ నాకు బ్యాక్‌లాగే ఉన్నిందనమాట. బట్ నేను ఫ్రెండ్స్ నుంచి మిగతా ప్రాక్టికల్‌గా ఉన్న పొలిటీషియన్స్ అట్లా విని చెప్పి లాస్ట్‌కి నాకొక క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాననమాట. మీరు కావాలంటే యూట్యూబ్‌లో ఏ వీడియో అయినా చూడండి. అక్కడ ఉన్నదాన్ని తీసుకొనొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ మనం ఇలా గ్రౌండ్ లెవెల్‌లో వెళ్లి మాట్లాడినట్టు మాత్రం ఏ పంచాయతీ వీడియో నేనైతే చూడలేదు. మీరు చూస్తే గాని నాకు కూడా రికమెండ్ చేయండి. నేను కూడా చూస్తాను. ఓకే. సరే. మనమైతే ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకైతే మార్క్స్ రావాలి. అది మన అల్టిమేట్ గోల్. ఇక చూడండి పంచాయత్ అంటున్నారు కదా! పంచాయత్ అన్నప్పుడు వీళ్ళేమంటున్నారు? పంచాయత్స్ మీన్స్ ఎనీ ఇన్‌స్టిట్యూషన్. ఇన్‌స్టిట్యూషన్ అంటే వ్యవస్థ. ఏ వ్యవస్థ అయినా ఉండొచ్చు. సిస్టమ్‌ని కూడా ఇన్‌స్టిట్యూషన్ అనే పిలుస్తారు. బై వాటెవర్ నేమ్ కాల్డ్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 243(b) ఫర్ ద రూరల్ ఏరియాస్. మీరు ఏ లెవెల్ అయినా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా, మండల్ లెవెల్ అయినా, లేకపోతే విలేజ్ లెవెల్ అయినా సరే. ఈ మూడిటిని కూడా ఏమని పిలుస్తామంటున్నారు? పంచాయతీ అనే పిలుస్తాము అని చెప్పడం జరుగుతుందనమాట. అంటే మీకేం చెప్తున్నారు? 243(d)లో పంచాయత్ అనే దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో, మీకెవరైనా గాని పంచాయత్ అంటే ఏంటి అంటే
243 సబ్ క్లాస్ డిలో చెప్పారు కదా, ఇదనమాట. అంటే పంచాయతీ అంటే ఒక వ్యవస్థ అని గుర్తుండాలి. ఓకే, ఇది అన్నిటి పంచాయతీ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పంచాయత్ ఏరియా. మరి దానికంటూ ఎంతవరకు పంచాయత్ అంటే ఒక గ్రామమా, విలేజ్ లెవెల్‌లో ఎంత పంచాయతీ ఏరియా ఉంది, అదే విధంగా మండల్ లెవెల్‌లో ఎంతవరకు దాని ఏరియా ఉంది, ఇదంతా అంటే భూగోళిక పరిధి అంటాం కదా, అదనమాట. సో, పంచాయత్ ఏరియా అంటే ఏం చెప్తున్నారంటే టెరిటోరియల్ ఏరియా అని చెప్పడం జరిగింది. మరి ఇది పలానా గ్రామం కిందకొస్తుంది, పలానా మండలం కిందకొస్తుంది, పలానా జిల్లా కిందకొస్తుంది, అంటే ఎంపీటీసీలోకొస్తుంది, జెడ్పీటీసీలోకొస్తుందని ఎలా చెప్తారు అంటే ఏ బేస్ మీద అంటే పాపులేషన్‌ని బేస్ చేసుకొని. సో, ఆ పాపులేషన్ అనేది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఒక 3000 ఉంటే పాపులేషన్ ఉంటే దాన్ని ఒక ఎంపీటీసీగా కన్సిడర్ చేస్తామన్నారనుకోండి. ఎలా? ఆ 3000ని ఎప్పటి నుంచి తీసుకోవాలి? ఈ రోజుకి ఉన్న పాపులేషన్ తీసుకోవాలా? లేకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న పాపులేషన్ తీసుకోవాలా? ఎప్పుడు తీసుకోవాలి? అంటే వాళ్ళేమంటున్నారంటే ఇమ్మీడియేట్ అంటే లాస్ట్ ప్రిసీడింగ్ సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియేట్ ప్రిసీడింగ్ ఉంది కదా, దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు మనం సపోజ్ 26లో ఉన్నాము. మనకు ముందు జరిగిన కోవిడ్ టైంలో రాలేదు కాబట్టి 21లో 2011 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ విలేజ్. విలేజ్ మీన్స్ ఏ విలేజ్ స్పెసిఫైడ్ బై ద ఎవరు చెప్పాలంట ఇది గ్రామము అని చెప్పి మీరో నేనో కాదు, గవర్నర్ చెప్పాలి. చూసారా? ఎవరు చెప్పాలి? ఏంటి? ఎవరు నోటిఫై చేయాలి? ఇలాంటివి ఇంపార్టెంట్. గవర్నర్ చెప్పాలనమాట. ఏమని? ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా చెప్పాలనమాట. టు బి విలేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ పార్ట్ అంటే పంచాయతీ అనే ఈ సిస్టంలో ఒక పార్ట్ అయ్యే విధంగా విలేజ్ అని ఎవరు చెప్తున్నారు అంటే గవర్నర్ అనే అతను చెప్తారనమాట. అండ్ ఇంక్లూడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్ సో స్పెసిఫైడ్. ఇక్కడ ఒకటి గమనించండి, విలేజ్ అంటే కేవలం ఒకటి మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ విలేజెస్ కూడా కలిపి ఒక విలేజ్ గా గవర్నర్ చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గ్రామ సభ అని చూసారా, పంచాయత్, గ్రామ సభ అనే పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఈ పదాలన్నీ మనకు అర్థం తెలియాలంటే ఒక్కసారి నేను ఓవరాల్ గా ఇక్కడ మీకు పిక్టోరియల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. దాన్ని మనం అక్కడున్న డాక్యుమెంట్ కి అనువుగా మాట్లాడదాం. ఎందుకంటే అక్కడున్న డాక్యుమెంట్ లో గ్రామ సభ, పంచాయతీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి అనుకోండి, కొత్తగా వింటున్నాం కదా, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒకటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వెళ్దాం. సరే, ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిస్ట్రిక్ట్ అనుకుందాం. ఓకే, ఇదంతా ఒక డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్ దేంట్లో ఉంటుందండి? ఆబ్వియస్లీ ఒక స్టేట్ లో ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇదైతే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. ఓకే, దీన్ని వేరే కలర్ తో ఇద్దాము. అప్పుడు ఇది స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నాం. బాగుంది. ఈ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు ఏముంటాయి దీంట్లో? మండలాలు ఉంటాయి. అవునా? ఈ ఒక్క నిమిషం అండి. సపోజ్ ఇది తీసుకోండి, ఇదొక మండలం. ఓకే, ఇదొక మండలం, ఇదొక మండలం, ఇదొక మండలం. సపోజ్ ఇలా ఉన్నాయి అనుకుందాం. మండలం అంటే కేవలం మండలం హెడ్ క్వార్టర్ మాత్రమే మండలమా? మీరు గమనించాలి. నేను మండల హెడ్ క్వార్టర్ అంటున్నానా? లేకపోతే ఆ మండలం కిందకి ఇది వస్తుంది అంటున్నానా? నేను మండల హెడ్ క్వార్టర్ మాత్రమే మాట్లాడట్లేదనమాట. ఈ విషయం క్లారిటీ ఉండాలి. ఓకే, ఇదంతా ఒక మండలం కిందకు వస్తుంది అంటున్నాను. మీకు అర్థమై ఉంటుందండి. మీ జిల్లానే మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఆ జిల్లాలో ఒకటి మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇంకా డిస్ట్రిక్ట్స్ అటు తెలంగాణలోను, ఏపీలోను రెండిట్లో కూడా మార్చారు కాబట్టి మండల్ హెడ్ క్వార్టర్ ఒకటి ఉంటుంది. కానీ మండలానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఆ మండలం పరిధిలోకి వస్తూ ఉంటాయి. మన స్కూల్ లెవెల్‌లో అలా రాస్తూ ఉంటాం. ఓకేనా? అంటే నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇదంతా మండల్ లెవెల్‌కి వస్తుంది అన్నాను. బట్ దీంట్లో మండల్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ విషయం మర్చిపోకూడదు. ఈ గ్రీన్ కలర్‌లో రాస్తున్నాను కదా, ఇది మండల్ హెడ్ క్వార్టర్ అనమాట. ఓకే, ఇది ఇంకో హెడ్ క్వార్టర్. ఓకే, అదే విధంగా ఇది ఇంకో హెడ్ క్వార్టర్, ఇది ఇంకో హెడ్ క్వార్టర్, ఇలా అనుకోండి. ఓకే, ఇప్పుడైతే క్లారిటీ వస్తుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఇది విజువలైజేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ టాపిక్ కాబట్టి నేను ఇంత టైం తీసుకోవడం. వీలైతే మీరు కూడా కొంచెం దాని మీద ఎఫర్ట్ పెడితే బాగుంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం ఒక్క సెకండ్. రైట్, ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఈ హెడ్ క్వార్టర్‌తో పాటు ఇంకా ఏముంటాయి ఇక్కడ? విలేజెస్ ఉంటాయి. ఒక విలేజ్, 2 విలేజెస్ ఉన్నాయనుకుందాం. 3 విలేజెస్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఒక విలేజ్, ఇక్కడ 2 విలేజ్‌లే ఉన్నాయి. ఇక్కడ ఒక విలేజు, ఇక్కడ 2 విలేజ్‌లు. ఇక్కడ ఒక విలేజు, ఇంకొకటి. ఇక్కడ ఒకటే ఉందనుకుందాం.
ఎలా అండి మీరు ఇట్లా రెడ్ మార్క్‌లో గీసినవన్నీ నేనేమని చెప్తున్నాను, మండలం, మండలం అని చెప్తున్నాను కదా! ఎలా మీరది చెప్పగలిగారు మండలం అనేది డౌటొస్తుంది కదా! దీనికి తెలియాలి అంటే మనం ఒక చిన్నది ఫర్ ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఏంటి ఒక విలేజ్ తీసుకుందాం. గవర్నరు ఇది ఒక విలేజ్ అండి అని చెప్పాలి అంటే ఒక 300 మంది పాపులేషన్ 300 గడపలక్కడున్నాయి. అంటే 300 హౌసెస్ ఉండాలి అని చెప్పారనుకుందాము. ఆ విలేజ్‌లో 300 విలేజెస్ ఉంటే దాన్ని 300 గడపలుంటే దాన్నొక విలేజ్‌గా కన్సిడర్ చేసాం. సో, ఇలా ఇదొక విలేజు, ఇదొక విలేజు, ఇదొక విలేజు. విలేజ్‌కి ఎవరుంటారు? సర్పంచ్ ఉంటాడు. అంతే కదా! హ్మ్. అది క్లారిటీనా? సరే. మరి మండలానికి సంబంధించి ఇది మండలము, ఇది మండల్ టెరిటరీ అని చెప్పాలంటే ఎంత పాపులేషను అన్నారనుకోండి. ఒక 4000 ఉండాలి అన్నారనుకోండి. 4000 అంటే ఇలా అంటే 300, 300, 300 ప్రజలందరూ కలిసి 4000 అయ్యిందాకా. అంటే ఎన్నొస్తాయి అప్రాక్సిమేట్‌గా 12 మూల 36 మండల్ హెడ్ క్వార్టర్ గూడా ఉంది కదా! దాన్ని గూడా కన్సిడర్ చేసి. అంటే ఈ రెడ్ మార్క్‌లో ఏరియా అంతా 4000 మంది ఉండేట్టుగా దీన్ని ఈ ఏరియాని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ అంటే మొత్తం ఆ జిల్లాలో ఉన్నాయి కదా! వాళ్ళ పాపులేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కిందకొస్తుందనమాట. ఓకే. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నారు? ఇంకొకటి కూడా ఇందాకక్కడ చెప్పారు. ఏంటి విలేజ్ అంటే కేవలం ఒకటి మాత్రమే కాదు. నంబర్ ఆఫ్ ఉండొచ్చు అన్నారు. దాన్నెవరు చెప్తారన్నారు? గవర్నర్ చెప్తాడు అన్నారు. అంటే ఇప్పుడు విలేజ్ అని నేను దీన్ని క్లాసిఫై చేయాలి అంటే 300 మంది ఉండాలి అన్నాను. కానీ మీ ఊర్లో వచ్చేసి 200 మందే ఉన్నారు. పక్కన ఊర్లో ఏంటి? ఇక్కడ ఒక 100 మంది ఉన్నారనుకోండి. సో, అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఈ రెండిటిని కలిపి ఒక విలేజ్ కింద కన్సిడర్ చేసి 300 మంది కింద ఉండి ఇదొక విలేజ్ అంటారు. ఇప్పుడు కూడా చూడండి చాలా వరకు మీరొక ఊర్లో నివసిస్తూ ఉంటారు. కానీ రెవెన్యూ రికార్డ్స్‌లో ఆ ఊరి పేరుండదు. పక్కనున్న ఇంకో ఊరి పేరు మీకిచ్చుంటారు. అంటే ఎందుకు? మిమ్మల్ని వీళ్ళని కలిపి మీ ఇద్దరిని కలిపి ఒక విలేజ్ కింద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పాపులేషన్ సరిపోలేదు కాబట్టి. ఇక్కడికైతే క్లారిటీ వచ్చింది కదా! ఓకే. రైట్. కొంచెం ఈ టెరిటోరియల్ ఈ క్లాసిఫికేషన్ పక్కన పెట్టి ఇన్‌స్టిట్యూషన్‌ని చూద్దాం. ఇన్‌స్టిట్యూషన్ ఏముంది అంటే ఇక్కడ చూడండి. మనకు 2 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు అయిపోయింది. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్‌లో అంటే డెమోక్రసీ ఎలా డీసెంట్రలైజ్ అయితుంది అన్నది చూస్తే కానీ అర్బన్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్ ఉన్నాయన్నమాట. 2 ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అర్బన్ బాడీస్ ఉన్నప్పుడు మళ్ళీ లోకల్ బాడీస్ ఏంటి? అసలు అర్బన్ ఏంటి? లోకల్ ఏంటి? అని డౌట్ వస్తుంది కదా! అందుకని ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఏమంటున్నాము? మనం ఏమంటున్నాం ఇక్కడ రూరల్ బాడీస్, ఇది అర్బన్ లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎట్లా తీసుకొచ్చారు? 73ర్డ్ అమెండ్మెంట్‌తో తీసుకొచ్చారు. దీన్ని 74th అమెండ్మెంట్‌తో తీసుకొచ్చారు. ఇక్కడ యూనియన్‌లో, స్టేట్‌లో పెద్ద మీకు వాట్ టు సే ఆహ్, కన్‌ఫ్యూజన్ రాదు. ఎందుకంటే స్టేట్ అంటే మన స్టేటు, తెలంగాణ వాళ్ళ స్టేటు, కర్ణాటక వాళ్ళ స్టేటు అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు. కానీ అర్బన్ బాడీస్, లోకల్ బాడీస్ వస్తే ఒక జిల్లాలోనే ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒక జిల్లాలో జరిగే ఇన్‌స్టిట్యూషనల్ మెకానిజం అంతా ఇక్కడే ఉంది కాబట్టి సో, ఇది అర్థం చేసుకోవడం కష్టమనమాట. అందుకని ఇంత కన్‌ఫ్యూజన్ ఉంటుందిక్కడ. సరే జాగ్రత్తగా చూడండి. రూరల్ బాడీస్ అంటున్నారు. ఏంటి రూరల్ బాడీసు? రూరల్ బాడీస్ అన్నిటిని కలిపి పంచాయితీలు అని పిలుస్తామండి అని చెప్పి ఇందాకే ఆల్రెడీ 243 సబ్ క్లాస్ డిలో మాట్లాడడం జరిగింది. అవునా? సో, పంచాయతీ అంటే ఏంటి అంటే అది విలేజ్ లెవెల్‌లో అయ్యుండొచ్చు. లేదా మండల్ లెవెల్‌లో అయ్యుండొచ్చు. లేదా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అయ్యుండొచ్చు. ఏదైనా సరే పంచాయతీ, పంచాయతీ, పంచాయతీ. ఈ పంచాయతీలందరికీ హెడ్ ఉంటారు గదా! అతన్నేమంటాము అంటే సర్పంచ్. అది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో సర్పంచు, మండల్ లెవెల్‌లో సర్పంచు, విలేజ్ లెవెల్‌లో సర్పంచ్. ఇది కాన్స్టిట్యూషన్‌లో చెప్పిన విధానం. కానీ మనం సపోజ్ మన ఏపీ కానీ, తెలంగాణ మనం ఎలా పిలుచుకుంటున్నాం? ఇప్పుడు చూద్దామా? ఓకే. రైట్. మనం ఎలా చూస్తున్నాం దాన్ని? విలేజ్ లెవెల్‌లో ఉన్నదాన్ని మనం కూడా ఏమని పిలుస్తున్నాం? పంచాయత్ అనే పిలుస్తున్నాం. పంచాయతీ విలేజ్ పంచాయతీ. దానికి హెడ్‌ని సర్పంచ్ అనే పిలుస్తున్నాం. వెరీ గుడ్. ఇక్కడ క్లారిటీగా ఉన్నాము. నెక్స్ట్ మున్సిపల్ లెవెల్‌లో ఏం మాట్లాడుతున్నాం మనము? ఎంపీటీసీలు అని మాట్లాడుతున్నాం. అవునా? ఈ ఎంపీటీసీల హెడ్ ఉంటారు కదా! ఇక్కడ సర్పంచ్ అన్నాం గదా! ఇతన్నేమంటున్నాం మనము? ఎంపీపీ అని పిలుస్తున్నాం. ఓకే. మండల ప్రజా పరిషత్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ అనమాట ఈయన. మండల పరిషత్ ప్రెసిడెంట్. ఓకే.
ఎంపీటీసీ అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అనే పదం కరెక్టే. టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి హెడ్గా ఉన్నాడు కదా, అతని పేరు ఎంపీటీసీ అనమాట. ఓకే, ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2 ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు. నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లో ఉంటే మనకి ఇక్కడ ఎవరిని చూస్తామంటే జెడ్పీటీసీని చూస్తాం. జెడ్పీటీసీ 1, 2, 3, 4 ఎంతమంది ఉంటే అంతమంది, వీళ్ళందరికి కలిపి హెడ్ ఉంటారు. అతన్ని జెడ్పీ చైర్మన్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడికైతే క్లారిటీనా? ఇప్పుడు వీళ్ళని ఎలా ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు, ఏ టెరిటరీలో ఎవరిని ఎన్నుకుంటారు? ఇక్కడ చూడండి, విలేజ్ ని ఇట్లా ఇట్లా ఉంటారు కదా, ఈ విలేజ్ ని వార్డ్ ఇది ఒక చిన్న గ్రామం, దాన్ని వార్డుగా డివైడ్ చేసుకుంటారు. ప్రతి వార్డు కింద ఒక వార్డు మెంబర్ ఉంటాడనమాట. ఓకే, ఈ వార్డు మెంబర్ లోనే ఒక అతను ప్రెసిడెంట్ అయి ఉంటాడు. అంటే అతను వార్డు మెంబర్ ప్లస్ ప్రెసిడెంట్ అనమాట. సో మనం ఓట్ వేసేటప్పుడు పంచాయతీ ఎలక్షన్ కి ఏం చేస్తాము, వార్డు మెంబర్ కి ఓట్ వేస్తాము, అదే విధంగా ప్రెసిడెంట్ కూడా మనం ఓట్ వేయడం జరుగుతుంది. ఓకే, రైట్. అంటే ఇది ఇంకొంచెం క్లారిటీగా మీకు ఎలా చెప్పంటే, బ్యాలెట్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు మీరు సపోజ్ ఇక్కడ ఒక వార్డు ఉంది కదా, ఫస్ట్ వార్డులో మీ ఓటు ఉంది అనుకుందాం. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వార్డులో ఉన్న వార్డు మెంబర్కి ఓటేస్తారు. అదే విధంగా ప్రెసిడెంట్ కూడా మీరు ఓటేయడం జరుగుతుంది అనమాట. ప్రెసిడెంట్ అనే అతను ఇక్కడ మీరు ఎన్నుకోబడతారు, మీ ద్వారా ఎన్నుకోబడతారు. క్లారిటీ ఉందా? మరి ప్రెసిడెంట్ కూడా ఒక వార్డు ఉంది కదా, ఇప్పుడు ఇతను ఒకవేళ సెకండ్ వార్డు అనుకుందాం. సెకండ్ వార్డులో మీ ఫ్రెండ్ ఓటేస్తున్నాడు అనుకుందాం. అతను ఏం చేస్తాడు అంటే అతను ప్రెసిడెంట్కి ఓటేస్తాడు, అంతేగాని ఆయన వార్డు మెంబర్ కిందకు ఓటేయడు. అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రెసిడెంట్ కమ్ వార్డు మెంబర్ ఒకరే అయ్యారు. ఇక్కడ క్లారిటీ కదా. ఇప్పుడు మండల్ లెవెల్కి వెళ్దాం. మండల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ చూసాం కదా మండల్ లెవెల్లో 400 మెంబర్స్, 400 పాపులేషన్ ఉంటే దాన్ని ఒక మండల్ కింద కన్సిడర్ చేసాము అని చెప్పేసి. సో ఈ రెడ్ లైన్ లో ఉంది చూసారా, ఇదంతా ఏంటంటే ఒక ఎంపీటీసీ, రెడ్ లోనే రాస్తా ఉండండి మీకు క్లారిటీ ఉంటుంది. ఇది ఒక ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీ 1, ఇది ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీ 2, ఇది ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీ 3, అదేవిధంగా ఇది ఎంపీటీసీ 4, ఇది ఎంపీటీసీ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిక్ట్ లో 5 మంది ఎంపీటీసీలు ఉన్నారు అనుకుందాం. ఓకే, రైట్. అదే విధంగా ఈ ఎంపీటీసీలు అందరూ అంటే ఇది ఈ ఎంపీటీసీ 1 చూడండి, సపోజ్ ఎంపీటీసీ 1 కింద ఎవరెవరు ఉన్నారు, విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3, హెడ్ క్వార్టర్. నేను ఒక్కొక్క ఏమంటారు ఎగ్జాంపుల్ లాగా, అంటే ఈ కేసులో హెడ్ క్వార్టర్ లో ఉన్న పాపులేషన్ తో కలిపి, అంటే మొత్తం అందరూ కలిపి 4000 మంది ఉన్నారు అనుకుందాం. అంతేగాని హెడ్ క్వార్టర్లో ఎక్కువ మంది ఉన్నారని అలా కాదనమాట. పాపులేషన్ అంతా కలిపి కేవలం 4000 మంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి ఉన్నారు అనుకోని ఈ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సరే, ఎంపీటీసీ 1 ఇతనేంటి, ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నుకోబడతాడు. అంటే అక్కడ ఎవరు వేస్తారు, విలేజ్ 1 కి సంబంధించిన వాళ్ళు ఓటేస్తారు, విలేజ్ 2 కి సంబంధించిన వాళ్ళు, విలేజ్ 3 కి సంబంధించిన వాళ్ళు, మండలంలో ఉన్న వాళ్ళు కూడా, మండల్ హెడ్ క్వార్టర్ అంటున్నాను కదా, వాళ్ళు కూడా ఓటేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచాయతీ ఎలక్షన్స్, అదే విధంగా మండల్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి అనుకోండి. అప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఈ విలేజ్ 1 లో ఉన్న పర్సన్ కాబట్టి ఈ వార్డు మెంబర్ ఏదైనా కానివ్వండి, ఇతను ఎంపీటీసీకి కూడా ఓటేస్తాడు. అంటే వార్డు మెంబర్కి వేసాడు, ప్రెసిడెంట్కి వేసాడు, ఎంపీటీసీకి కూడా వేసాడు. క్లారిటీ? ఇతను సెకండ్ అతను, ఇతను కూడా ఎంపీటీసీకి కూడా వేస్తాడు. ఓకే, అంటే ఈ విలేజ్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంపీటీసీకి ఓటేస్తారు. ఎప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్, అదే విధంగా ఎంపీటీసీ ఎలక్షన్స్ సైమల్టేనియస్ గా జరిగితే. కానీ ఇప్పుడు మీరు చూసారా, ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఓన్లీ పంచాయతీ ఎలక్షన్స్ చేశారు. అంటే ఈ 2 కేసులు ఎగ్జిక్యూట్ అయ్యింది, బట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ చేయలేదు. సో ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇంకోసారి వచ్చినప్పుడు అప్పుడు వేస్తారనమాట. అందుకే మనం ఏంటంటే ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాం ఎలక్షన్స్ కి, ఎందుకంటే 3 ఒకేసారి జరపట్లేదు కాబట్టి. 3 ఒకేసారి జరిగే కేసు ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇలా జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడికైతే క్లారిటీ కదా. ఈ ఎంపీటీసీలు అందరూ ఏం చేస్తారు, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళల్లో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. వీళ్ళందరి హెడ్ ఈయన అవుతాడు. కానీ ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, విలేజ్ పంచాయతీకి సంబంధించిన వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరిలోంచి ఒకరిని వీళ్ళు ఏమైనా ఎన్నుకుంటున్నారు అని నేను చెప్పానా, కాదు. ఇక్కడ ఉన్న సర్పంచ్ ని
మీరే ఎన్నుకుంటున్నారు మీ ఓటు ద్వారానే. ఇదిగోండి ఇక్కడ కోర్స్ ఈ ప్రెసిడెంట్ అనే అతను వార్డు మెంబర్ కూడా. ఈ విషయం మర్చిపోకూడదు అనమాట. ఓకే, ఇక్కడికైతే క్లారిటీ కదా. ఎంపీటీసీలందరూ కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు అని చెప్పేసి. ఇప్పుడు జెడ్పీటీసీ చూద్దాం. జెడ్పీటీసీ అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ లెవెల్ వరకు విలేజ్ లెవెల్లో ఉన్నదాన్ని ఇక్కడ క్లియర్ చేసేసారు. దీనిపైన ఎంపీటీసీలు వీళ్ళ లెవెల్ని మీరు క్లియర్ చేశారు. ఇప్పుడు మూడో లెవెల్కి వెళ్తున్నాం. వీళ్ళందరి పైన ఎవరు, జెడ్పీటీసీ. సో డిస్టిక్ అనేది ఇక్కడ ఉంటే దీని కింద నెంబర్ ఆఫ్ మండల్స్ అనేవి ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ప్లాన్ లాగా చెప్పాను కానీ మీరు ఇట్లా విజువల్ చేసుకోండి వర్టికల్ యాంగిల్లో, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మండల్ 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 మండల్. సో ఈ ఎంపీటీసీల కింద నెంబర్ ఆఫ్ విలేజెస్, మండల్ హెడ్ క్వార్టర్స్ ఇలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం డిస్టిక్ లెవెల్కి వెళ్తున్నాం. డిస్టిక్ లెవెల్లో ఎవరు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ హెడ్గా జెడ్పీ చైర్మన్ ఉంటారన్నాను కదా. సో జెడ్పీటీసీ కూడా ఏంటి అంటే ఇక్కడ ఉంటుంది ట్విస్ట్. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట అందరికి. ఇప్పుడు రెడ్ లైన్ లో గీసాను కదా, ఇదంతా ఎంపీటీసీ అన్నాను కదా. అదే కాన్స్టిట్యుయెన్సీకి జెడ్పీటీసీ ఉంటాడనమాట. ఓకే, క్లారిటీ. ఇదే కాన్స్టిట్యుయెన్సీకి జెడ్పీటీసీ 2, జెడ్పీటీసీ 3, జెడ్పీటీసీ 4, జెడ్పీటీసీ 5. అదే కాన్స్టిట్యుయెన్సీ అని చెప్తున్నాను కదా, ఇలా రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చే వేరియేషన్ ఎలా వస్తుంది. జెడ్పీటీసీ 1 ఏం చేస్తాడు అంటే ఫస్ట్ వీళ్ళ టెరిటరీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఇక్కడ ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2, ఎంపీటీసీ 3, ఎంపీటీసీ 4, ఎంపీటీసీ 5 ఇట్లా రాసుకుంటూ వెళ్ళాను కదా. అంటే మండల్స్ చాలా ఉంటాయి కాబట్టి వాటి టెరిటరియల్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. జెడ్పీటీసీలు ఏంటి, మండల్స్ మీద వాళ్ళ అధికారం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ టెరిటరీ అనేది ఎంపీటీసీతో కంపేర్ చేస్తే జెడ్పీటీసీ అన్నప్పుడు నేను టెరిటరీ చెప్తున్నా అన్నట్టు ఫిక్స్ అయిపోండి. పర్సన్ గురించి చెప్పట్లేదు, నేను టెరిటరీ అనే దాన్ని చెప్తున్నా. సో ఈ జెడ్పీటీసీ ఏంటంటే మేబీ ఇదిగోండి, ఇది ఇంకొంచెం గ్రీన్తోనే మెన్షన్ చేద్దామా. అంటే ఒక్కసారి చూడండి, కొంచెం మరి ఎక్కువ నెంబర్ ఆఫ్ కలర్స్ అయిపోతున్నట్టుంది. సరే ఒక్క నిమిషం, నేను ఫ్రీ హ్యాండ్తో చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, సపోజ్ ఈ 2 కలిపి ఒకరి కిందకు వచ్చాయనుకోండి. ఈ 2 అని కాదండి, నేను ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. బట్ దీన్నంతా కూడా మనకు ఎలక్షన్ కమిషనే ఇస్తుంది. ఇదిగోండి ఇదంతా జెడ్పీటీసీ కింద వస్తుంది, ఇదంతా ఎంపీటీసీ కిందకు వస్తుందని. ఈ 2 కలిపి ఒకరి కిందకు వచ్చింది అనుకోండి, ఈ 2 కలిపి ఇదంతా కలిపి ఒకటి కిందకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇదిగోండి ఇది తీసేయండి, ఇప్పుడు ఇది తీసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి. ఇప్పుడు రీరైట్ చేసుకోండి. జెడ్పీటీసీ 2, జెడ్పీటీసీ 3 కింద అవుతుంది. మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ని బట్టి ఇక్కడ చేసిన వేరియేషన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయిపోయింది కాబట్టి మీకైతే ఒక క్లారిటీ ఉంది కదా. ఇలా 3 లేయర్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది ఇది అనే విషయం అయితే క్లారిటీ ఉంది కదా. ఓకే రైట్. వీళ్ళు ఏంటి అంటే ఈ టెరిటరీస్ నుంచి జెడ్పీటీసీ నుంచి వీళ్ళందరూ కలిసి కూర్చొని వీళ్ళల్లో ఒకరిని జెడ్పీ చైర్మన్ గా ఎన్నుకుంటారనమాట. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వచ్చేది కేవలం ఎక్కడంటే ఈ టెరిటరీస్ ని ఎలా ఇలా క్లాసిఫై చేసుకుంటున్నారు అన్న విషయంలో మాత్రమే ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటుంది. ఇక్కడికైతే క్లారిటీ కదా మీకు. జెడ్పీటీసీ ఫర్ కొన్ని లెక్కల ప్రకారం ఎలా ఉంటుందంటే 10 రెట్లు, అంటే ఒక జెడ్పీటీసీ ఉన్నాడు అనుకోండి, అతను దాదాపు 10 మంది ఎంపీటీసీని రిప్రజెంట్ చేస్తుంటాడు. అంటే ఇతని కింద 10 ఎంపీటీసీలు వస్తాయన్నమాట. 10 ఎంపీటీసీ భూభాగాలు వస్తాయి. అంటే మీకు గమనిస్తే ఒక 500 మంది ఎంపీటీసీలు ఉన్నారనుకోండి ఒక జిల్లాలో, దానికి 50 మంది జెడ్పీటీసీలు వస్తారు. అంటే అప్రాక్సిమేట్గా అంటారు కదా, అలా దీన్ని చూడండి. ఓకే, ఇక్కడ దాకైతే మీకు క్లారిటీ ఉంది కదా. ఇక్కడ నుంచి నాకు తెలిసి మీకు ఏ డౌట్ లేదనుకుంటున్నాను. ఎందుకంటే టెరిటరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఎలా క్లాసిఫై చేస్తారు అన్నది మీకు ఇక్కడ క్లారిటీ ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఈ ఒక్క డిస్టిక్కేనా ఒకసారి ఆలోచించండి. స్టేట్ అంటే ఇదంతా రెడ్ లైన్ అంతా నేను ఏమని చెప్పాను నాకే ఫస్ట్ చెప్పినట్టే ఒక స్టేట్ అని చెప్పాను కదా. సో స్టేట్ లో ఇలాంటి జిల్లాలు ఎన్ని ఉంటాయి ఆలోచించండి. 30 జిల్లాలు ఉంటే 30 జిల్లాలకి 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకి ప్రతి జిల్లాకు కూడా ఇలాంటి ఎక్సర్సైజే చేస్తారనమాట. ఇదంతా ఏంటి, మనం ఈ బాడీ అంతా కూడా రూరల్ కింద వచ్చింది అనుకున్నాం కాబట్టి ఇలా జరిగిందనమాట. ఇప్పుడు దీన్నే ఇంకొక లేయర్ కింద వెళ్తాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ అక్కడున్న ఫిగర్ ని ఇంకొంచెం పెద్దదిగా తీసుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంతా ఏం మాట్లాడాను నేను ఫస్ట్, ఎంపీటీసీలు అనే వాళ్ళకి చెప్పినప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఇదన్నీ మాట్లాడాం, అవునా.
ఓకే. ఈ కలర్స్ కొంచెం వేరియేషన్ కనిపిస్తాయి అనుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్ హెడ్ క్వార్టర్‌లో మాక్సిమం టెరిటరీ అనేది ఎక్కువుంటది. పాపులేషన్ గూడా ఎక్కువే ఉంటుంది కదా! ఈ హెడ్ క్వార్టర్‌లో కానీ, వీళ్ళు చెప్పిన పాపులేషన్ కన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి. సపోజ్ ఈ ఎంపీటీసీ మనం ఏం మాట్లాడుకున్నాం? 4000 మంది అని చెప్పనుకున్నాం. ఆ 4000 మంది పాపులేషన్ ఉంటే దాన్ని ఎంపీటీసీ కింద కన్సిడర్ చేస్తాం. ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ కింద కన్సిడర్ చేస్తాం అనుకున్నాం. అవునా? బట్ ఈ మండల్ హెడ్ క్వార్టర్ గాని మీరు చూస్తే 4000 కన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళొక 5000 మంది ఉన్నారనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? ఈ పాపులేషన్ అంతా అంటే ఇంతకుముందు విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3 ఉంది కదా! దీంట్లో ఇంకో విలేజ్ కూడా తీసుకోవచ్చు. ఇంకో విలేజ్‌ని తీసుకోవచ్చు. మొత్తం కలిపి ఈ విలేజెస్ అన్నిటిని కలిపి ఏం చేస్తారు అంటే 4000 కింద తీసుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే బౌండరీని రీడ్రా చేస్తారు. ఈ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సెపరేట్ చేసుకుంటారు. సెపరేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇదిగోండి కేవలం ఇది మండల్ హెడ్ క్వార్టర్ అయ్యుండొచ్చు. కానీ ఇదిగోండి దీన్ని ఒమిట్ చేసి ఈ ఏరియాని ఎంపీటీసీ కిందకి తీసుకుంటారనమాట. మరి ఈ ఏరియా ఏం చేస్తారండి? ఎందుకండి దాన్ని అలా సెపరేట్ చేశారు అనుకుంటాం. 5000 మంది ఉన్నారనుకుందాం. 5000 మందే ఉండాలా? అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ 5000 మందే కాకుండా ఇక్కడ 7000 మంది ఉన్నారనుకుందాం. ఇంకొక కేస్‌లో ఇది 10,000 మంది ఉన్నారనుకుందాం. ఓకే. రైట్. జిల్లా అన్నప్పుడు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒకటుంటుంది. అవునా? ప్రతి జిల్లాకు కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటది. ఏ జిల్లా అయినా తీసుకోండి. కడప డిస్ట్రిక్ట్ కడప దాని హెడ్ క్వార్టరు. అదేవిధంగా అనంతపూరు, కర్నూలు, లేకపోతే గుంటూరు, మచిలీపట్నం అంటున్నాను. నెక్స్ట్ విజయనగరం ఇలా ప్రతి దానికి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. అది మర్చిపోకూడదు కదా! ఇంతవరకు ఎక్కడ మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గురించి మాట్లాడల. బట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ఉండొచ్చనమాట. సరే. ఇప్పుడు ఈ పాపులేషన్ అనేది 5000 మంది ఉన్నారు అని చెప్పి అది ఎంపీటీసీ కిందకి రాదు అన్నాం. మరి ఎంపీటీసీ కిందకి రాదు అంటే అక్కడున్న జనాభాకి ఓటు హక్కు లేదా? వాళ్ళేమి దేంట్లో పార్టిసిపేట్ చెయ్యరా? వాళ్ళు ఏ సిస్టమ్‌లోకి, ఏ ఇన్‌స్టిట్యూషన్‌లోకి రారా అంటే కాదనమాట. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళని చూస్తది. అంటే ఈ యొక్క ఆహ్, హెడ్ క్వార్టర్ అనేది జస్ట్ ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందా? అంటే రూరల్ నుంచి అది అర్బన్ కింద ట్రాన్సిషన్‌లో ఉందా? లేకపోతే కొంచెం అర్బన్‌గా ఉందా? లేకపోతే బాగా అర్బన్‌గా ఉందా? ఇలా చూస్తారనమాట. సో, దాన్ని బట్టి ఏంటంటే రూరల్ నుంచి అర్బన్‌కి ట్రాన్సిషన్ అవుతూ ఉంటే గానీ దాన్ని నగర పంచాయతీ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి. ఓకే. ఒకవేళ అలా కాకుండా 7,000 పాపులేషన్, 10,000 పాపులేషన్ అంటే గవర్నర్ నోటిఫై చేస్తారనమాట. ఇంత పాపులేషన్ ఉంటే దీని కింద చెయ్యండి అనేసి. అలా గానుంటే వాటిని మునిసిపాలిటీస్ అని పిలుస్తారు. మున్సిపాలిటీలో కూడా గ్రేడ్ 1 మున్సిపాలిటీ, గ్రేడ్ 2 మున్సిపాలిటీ, గ్రేడ్ 3 మున్సిపాలిటీ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏపీలో అయితే. అంటే ఇప్పుడు 7,000 ఉందనుకోండి అది గ్రేడ్ 3 మున్సిపాలిటీ అంటారు. లేకపోతే 8,000 ఉందనుకోండి గ్రేడ్ 2 మున్సిపాలిటీ. లేకపోతే 10,000 ఉందనుకోండి గ్రేడ్ 1 మున్సిపాలిటీ. ఎలా వాటికి మున్సిపాలిటీ అనే ఇచ్చారు? బికాస్ అక్కడున్న పాపులేషన్ అనేది క్రైటీరియాగా తీసుకొని. సో, మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నాను. అంటే కొన్నిటినే మున్సిపాలిటీస్‌గా ఎందుకు చేస్తారు? కొన్నిటినే ఎంపీటీసీల కింద ఎందుకొస్తాయి? కొన్నే జెడ్పీటీసీల కింద ఎందుకొస్తాయి? అనే కరెక్షన్ మీకు అనే డౌట్స్ ఉంటాయి కదా! ఎందుకు అంటే ఇదిగోండి ఇప్పుడు ఇందుకు. ఇక్కడ పింక్ కలర్‌లో మెన్షన్ చేసింది నేను నగర పంచాయతీ అన్నాను. కానీ ఆ కలర్ కాస్త గ్రీన్‌లో ఉంది కదా! అంటే అది జెడ్పీటీసీ కిందనా అంటే అది జెడ్పీటీసీ కింద కాదు. ఏమైంది? ఇప్పుడు ఈ యొక్క పింక్ కలర్‌లో చూపించాను కదా! మండల్ హెడ్ క్వార్టర్ అనేది అది కాస్త నేనేమన్నాను? ఏ నగర పంచాయతో, మున్సిపాలిటీ కింద అని చెప్పినప్పుడు అది ఏంటి అర్బన్ లోకల్ బాడీ కిందకొచ్చేసినట్టు. సో, అంటే అది ఏంటి అంటే ఇంతకు ముందు జెడ్పీటీసీగా మనం ఏదైతే చూపించామో అది ఇక ముందు జెడ్పీటీసీ కాదు. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే జెడ్పీటీసీ నుంచి కూడా ఆ ఇన్‌స్టిట్యూషన్‌ని తీసేస్తాం. అంటే కంప్లీట్‌గా దాని పాపులేషన్ వల్ల అది ఇంతకు ముందు రూరల్ లోకల్ బాడీగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడేమైపోయిందది అర్బన్ లోకల్ బాడీగా మారింది. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఫస్ట్ 73rd కిందే చూస్తారు. ఇక్కడ టెరిటరీని అంతా ఎలా క్లాసిఫై చేయాలి అని చెప్పి. బట్ బేస్డ్ ఆన్ ఈ యొక్క పాపులేషన్‌ని బేస్ చేసుకొని దానికున్న ప్రివిలేజెస్‌ని కన్సిడర్‌లోకి తీసుకొని దాని నగర పంచాయతా, మున్సిపాలిటీనా ఇలా మారుస్తారనమాట. సో, ఇప్పుడు సపోజ్ ఈ యొక్క ఏరియాలో ఉన్నారు కదా! ఈ పర్సన్ ఓటేసే విధానం గురించి అర్థం చేసుకుందాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇంకొంచెం. ఇప్పుడు సపోజ్ ఈ ఊర్లో ఉన్న అతననమాట. అతను సపోజ్ దీన్ని ఒక నగర పంచాయతీ కింద కన్సిడర్ చేసాం. అప్పుడు అతను ఏంటి ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు ఇక్కడ గాని ఒకవేళ
ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అతను ఓట్ ఎయ్యగలడా? అతను ఓట్ ఎయ్యలేడు. ఎందుకంటే తన ప్రాంతం ఏమైంది ఇప్పుడు? అసలు జడ్పీటీసీ అసలు విలేజ్ ఆ కాన్సెప్ట్ లోనే లేదు ఆయన. కాబట్టి అతను సర్పంచ్కి ఏం ఎలక్షన్ ఓటు వెయ్యడు. అదే విధంగా వార్డు మెంబర్కి ఏమన్నా వేస్తాడా? దానికి ఓటు వెయ్యడు. ఎంపీటీసీకి ఏమన్నా వేస్తాడా? ఎంపీటీసీకి కూడా అతను ఓటు వెయ్యలేడు. తర్వాత జడ్పీటీసీకి ఏమన్నా వేస్తాడా? వెయ్యలేడు. ఎందుకు ఇవన్నీ ఏంటి? రూరల్ లోకల్ బాడీస్. సో రూరల్ లోకల్ బాడీస్ లో అతను ఓట్ చేయలేడు అనమాట. మరి దేంట్లో ఓట్ చేయగలడు? చూడండి, ఆయన ఓట్ చేయగలిగేదేదో చూద్దాం. అర్బన్ లోకల్ బాడీస్ కింద. ఇప్పుడు అది నగర పంచాయతీ అన్నాం కదా. సో అతను నగర పంచాయతీ కింద గాని జరిగితే ఎలక్షన్, దానికి ఓట్ చేయగలడు అనమాట. సో ఇంతకు ముందు ఏదైతే ఇతను ఆర్ఎల్బి కింద వేసేవాడో ఓటు, వాటిలో ఏ దానికి ఇప్పుడు ఎలిజిబుల్ కాదనమాట. సో ఇప్పుడు వేసే ఓట్ అనేది కాస్త కేవలం వాళ్ళు ఏంటి అంటే అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, అది కూడా ఇది నగర పంచాయతీ కింద డెసిగ్నేట్ చేస్తే నగర పంచాయతీ కింద మాత్రమే అతను వేయగలడు. ఓకే, ఒకవేళ మున్సిపాలిటీ గ్రేడ్ 1 చేశారనుకోండి, మున్సిపాలిటీ గ్రేడ్ 1 ఎలక్షన్స్ లో మాత్రమే అతను చేయగలడు. అదే ఏదైనా మున్సిపాలిటీ గ్రేడ్ 3 అయినా గ్రేడ్ 3 అయినా ఏదైనా సరే ఆ మున్సిపల్ లెవెల్లో మాత్రమే అతను చేయగలడు. కానీ ఇంతకు ముందు వార్డుల కింద గ్రామాల్లో ఉన్నాను కదా, నేను ఇది ఒక గ్రామం కింద ఉన్నాను, సో అప్పుడు నేను సర్పంచ్ కోటేశాను, మళ్ళీ నేను ఇప్పుడు వేస్తాను, అలా ఉండదు. వన్స్ ఒక్కసారి దీన్ని ఇలా అర్బన్ లోకల్ బాడీ కింద కన్వర్ట్ చేశారు అంటే ముందున్న ఈ ఫస్ట్ లో వాళ్ళు ఎలా అయితే విలేజ్ లెవెల్ ఇలాంటివి అట్రిబ్యూషన్స్ ఉన్నాయో అవి ఏమి ఇంకుండవన్నమాట. సో అతను ఏంటంటే కేవలం ఈ నగర పంచాయతీకి మాత్రమే ఇప్పుడు ఓట్ వేయగలడు. అఫ్ కోర్స్ ఇది నగర పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా అని చెప్పి డౌట్ వస్తుంది అనమాట. మరి మున్సిపల్ కార్పొరేషన్ సంగతి ఏంటి? అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, అది చూసే ముందు ఒక్కసారి ఇక్కడ ఇంకొకసారి క్లారిటీగా చూడండి. ఏంటి విలేజ్ లెవెల్లో చెప్పారు, విలేజ్ లెవెల్లో ఏమున్నాయన్నాము? వార్డ్స్ ఉన్నాయి అని చెప్పాము, అవునా? ఆ వార్డ్స్ లో ఎవరెవరు కనిపిస్తారు మనకు? వార్డ్ మెంబర్స్ కనిపిస్తారు. ఆ వార్డ్ మెంబర్స్ లో ఒకరెవరైతారు అంటే ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. ఇక్కడికి క్లారిటీ. పైన మండల్స్ ఉంటాయి. ఆ మండల్స్ మీన్స్ ఎంపీటీసీలు ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. వీటిని పంచాయతీ సమితిలు అని కూడా పిలుస్తుంటారు చాలా మంది. ఓకే, ఎంపీటీసీ ఎంపీటీసీ అంటే ఆ టెరిటరీ ఏదైతే ఉందో ఏరియా అనుకోండి, ఇది ఎంపీటీసీ ఏరియా అని చెప్తాను ఇంకంచి. ఓకే, సరే, దీనికి సంబంధించి ఎవరెవరు కనిపిస్తారు మనకు? ఎంపీటీసీలు అనే వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళకి హెడ్ ఎవరు ఉంటారంటే ఎంపీపీ. ఓకే, ప్రెసిడెంట్ అనమాట. మండల్ పరిషత్ ప్రెసిడెంట్ కనిపిస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో ఎవరు కనిపిస్తారు మనకు? ఈ జడ్పీటీసీ అనే ఏరియాకి సంబంధించి మనకు జడ్పీటీసీలు కనిపిస్తారు. వాళ్ళందరికీ హెడ్గా ఎవరు ఉంటారంటే జడ్పీ చైర్మన్ ఉంటాడనమాట. ఓకే, రైట్, ఇక్కడ క్లారిటీ కదా. అదే వ్యవస్థలో మనం ఇంకొకటి చూస్తున్నాం. అదేంటి అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏంటి విలేజ్ నగర పంచాయత్ కానీ, లేకపోతే అది మున్సిపాలిటీ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ. ఇప్పుడు దాకా మనం ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నగర పంచాయతా, మున్సిపాలిటీనా, ఇలా మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ చూద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని చెప్పాం కదా. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ని ఏంటి అంటే డిఫరెంట్ వార్డ్స్ గా డివైడ్ చేస్తారు. సో మిగతా వాటితో ఇంతవరకు మాట్లాడాం చూడండి, జడ్పీటీసీతో కానీ, ఎంపీటీసీ ఏరియాతో కానీ, లేకపోతే విలేజ్ ఏరియాతో కానీ, ఇంకా ఇలా అక్కడ మాట్లాడుతున్న నగర పంచాయతీ ఏరియా కానీ, లేకపోతే మున్సిపాలిటీ, వాటన్నిటితో అసలు దీనికి సంబంధమే లేదనమాట. ఇదేంటి, ఇది ఇండివిజువల్ గా కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ని మున్సిపల్ కార్పొరేషన్ గా పాపులేషన్ బేస్ చేసుకొని. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే సపోజ్ ఏపీలోనే చూసుకోండి, ఐ థింక్ 17 అనుకుంటా. మన డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? టోటల్ రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత 26 ఉన్నాయి. ఐ థింక్ 17 ఉన్నాయి అనుకుంటా యుఎల్బిస్. అంటే 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ వాటర్ ని పోయి మున్సిపల్ కార్పొరేషన్ చేయలేదు. ఎందుకు? అక్కడ కూడా క్రైటీరియా కదా, పాపులేషన్ క్రైటీరియాని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ 26లో ఈ యొక్క పాపులేషన్ ఇక్కడ 10,000 అనుకున్నాం కదా, సపోజ్ ఒక 15,000 అనుకోండి. ఆ పాపులేషన్ బేస్ చేసుకొని కొన్నిటిని మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్స్ చేశారన్నమాట. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ క్వార్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు. ఓన్లీ ఇక్కడ అంతా కూడా పాపులేషన్ బేస్ చేసుకొని ఇది పంచాయతీనా లేకపోతే మున్సిపాలిటీనా ఇంకోటా అని చెప్పి క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట.
సో ఇప్పుడు మీకు మున్సిపల్ కార్పొరేషన్ అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ రెండిటి మధ్యన ఒక కంకరెన్స్ వస్తుంది చూడండి. జిల్లా స్థాయిలో అంటే టోటల్ జిల్లా పైన జడ్పీ చైర్మన్ ఉంటారు అని చెప్పాం. అదే జిల్లా మొత్తం అని చెప్పడం వేరు. కేవలం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది కదా, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గురించి మాట్లాడుతున్నామంట. దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. సో జిల్లా చైర్మన్ అనే అతను ఏం చేస్తాడు, మండల్స్, విలేజెస్ ఇవన్నీ తన కిందకు వచ్చేస్తాయి అనమాట. ఎక్స్క్లూడింగ్ ఏది, ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఒకవేళ అది మున్సిపల్ కార్పొరేషన్ అయితే అది ఆయన కిందకి రాదు. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ కాకపోతే అది కూడా దీంట్లో పార్ట్ కాబట్టి అది ఒకవేళ మున్సిపాలిటీలో నగర పంచాయతీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఓకే, కానీ అలా కాకపోతే అదంతా కూడా జడ్పీ చైర్మన్ సర్వీలెన్స్ లోకే వస్తుంది అనమాట. సో ఇది మీరు గమనించండి. మొత్తం ఒక ఏరియా దానిలాగా తీసుకుంటే ఆ ఏరియాని జడ్పీటీసీనా, ఎంపీటీసీనా, వార్డ్సా ఇలా ఫస్ట్ రూరల్ అర్బన్ రూరల్ లోకల్ బాడీస్ కిందే చూస్తున్నాము. వాటిలో ఉన్న స్పెసిఫిక్ ఫిగర్స్ వల్ల కొన్ని ప్రాంతాల్ని ఆ యుఎల్బి కింద అంటే ఆ గ్రామీణానికి సంబంధించిన ఆర్ఎల్బి కింద అంటే 73rd అమెండ్మెంట్ కింద కాకుండా వాటిని సపరేట్ చేస్తూ వాటిని 74th కింద ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరుగుతుంది. క్లారిటీనా? అంతా ఇది ఒక ఫిల్టరేషన్ అంటారు కదా, అలా ఫిల్టరేషన్ లాగా మీరు విజువలైజ్ చేసుకోగలిగితే మాత్రం ఇది క్లారిటీ ఉంటుందండి. ఇదంతా కూడా మీకు ఒక డిస్టిక్ లోనే కనిపిస్తాయి, వేరే డిస్టిక్ లో విషయాలు చెప్పట్లేదు. ఇది ఒక డిస్టిక్ లోని ఒకవేళ ఆ డిస్టిక్ లో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాస్త మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీకు ఆ డిస్టిక్ లో ఏమేమి కనిపిస్తాయి, జడ్పీ చైర్మన్ కనిపిస్తాడు, అంటే జడ్పీటీసీలో ఒక వాళ్ళ కౌన్సిల్ కనిపిస్తుంది, ఎంపీపీస్ కనిపిస్తారు, ప్రెసిడెంట్ కనిపిస్తారు విలేజ్ లెవెల్లో, ఐ మీన్ సర్పంచ్. అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కనిపిస్తుంది, మున్సిపాలిటీస్ కనిపిస్తాయి, నగర పంచాయతీలు కూడా కనిపిస్తాయి. ఇంకొక దగ్గర ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ లేదనుకోండి, అప్పుడేంటి, మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా రిమైనింగ్ అన్ని ఇదిగోండి మున్సిపాలిటీస్, నగర పంచాయత్, జడ్పీఎంసీ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇవి ప్రతి దగ్గర ఉన్న పరిపాలనా యూనిట్లే అండి. కాకపోతే వీటి మీద కమాండ్ రావాలని చెప్పి ఇంత ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. అంతే తప్ప ఇదేదో వేరే రాకెట్ సైన్స్ ఇలాంటిది కాదు. ఇదంతా ఏంటి, ఒక డిస్టిక్ లో మాత్రమే విషయము. అలా ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏపీలోని 26 డిస్ట్రిక్ట్స్ అన్నాం కదా, అలా ప్రతి డిస్ట్రిక్ట్ కి కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది అనమాట. అలా మొత్తం స్టేట్ అంతా నడుస్తుంది. ఇది కంప్లీట్ గా 73rd అదే విధంగా 74th కింద ఉన్న కంప్లీట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పిన స్ట్రక్చర్. ఓకేనా? ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఏంటి అంటే వార్డ్స్. విలేజ్ లెవెల్లో చూద్దాం. విలేజ్ లెవెల్లో గ్రామ సభ అనేది ఉంటుందన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ చూద్దాం. పార్లమెంట్ లో ఏమైతుంది, లోక్సభ అనేది, ఈ లోక్సభ అనేది ఏంటి, ఎలా కనిపిస్తూ ఉంటుంది, ఒక రియల్ పవర్ గా చూస్తాం కదా కంపేర్ టు రాజ్యసభ. అంటే ఏంటి, 75 ఆర్టికల్ 3 ఏం చెప్తుందండి, మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్పెషల్ ఫీచర్ అనుకుంటుంటాం కదా. ఏంటి ఇది 75(3) ఏం చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ అనేది అంటే ఎస్పెషల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉందో, ఈ మినిస్టర్స్ అందరూ లోక్సభకి రెస్పాన్సిబుల్ అంటారు. ఎందుకు మీరు గమనించండి, పార్లమెంట్ సెషన్స్ లో అది బడ్జెట్ కానీ, వింటర్ సెషన్స్ కానీ, మాన్సూన్ ఏ సెషన్ అయినా సరే ఎగ్జిక్యూటివ్ అనేది ఖచ్చితంగా లోక్సభ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద బర్డెన్ అనేది ఉందన్నమాట. ఏం బర్డెన్, లోక్సభకి బాధ్యతాయుతంగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం. అప్పుడే అది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అవుతుంది అనమాట. సో అది పార్లమెంట్ లెవెల్లో. సేమ్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఇదే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏంటి, ఆ యొక్క శాసనసభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అదే విధంగా ఇక్కడ వార్డ్స్ కూడా ఏంటి అంటే వీళ్ళందరూ కలిసి గ్రామ సభకి రెస్పాన్సిబుల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ అంటే మండల్ లెవెల్లో కానీ చూస్తే ఎంపీటీసీస్ అని మాట్లాడాం కదా, ఎంపీటీసీస్ అందరూ కూడా వీళ్ళకి కౌన్సిల్ అనేది జరుగుతుందన్నమాట. ఈ కౌన్సిల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా జడ్పీ లెవెల్లో కూడా అంటే జిల్లా లెవెల్లో కూడా ఇక్కడ కూడా కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. చాలా సార్లు పేపర్లో రాస్తుంటారు చూడండి. అంటే విత్ ఇన్ టైమ్ ఒక 30 days ఈ టైంలో ప్రతిసారి కౌన్సిల్ అనేది మీట్ అవుతూ ఉండాలన్నమాట. అట్లా కౌన్సిల్ అనేది ఉంటుంది. సో ఆ కౌన్సిల్ అడిగే క్వశ్చన్ అన్నిటికి కూడా ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అదే కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే
వాట్ టు సే, మీరు ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు వేయాలనుకున్నారనుకోండి, దీనికి 5,00,000 దీనికి ఖర్చు అవుతుంది అనుకున్నారనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఖచ్చితంగా లోక్సభలో అయితే ఏం చేస్తారు, పార్లమెంట్లో అయితే ఒక్క రూపాయి కూడా లోక్సభ ఆమోదం లేనిది, పార్లమెంట్ ఆమోదం లేనిది ఖర్చు పెట్టడానికి వీలు లేదు అన్నారు. అందుకనే కదా మన బడ్జెట్ సెషన్ పెట్టి ఆ బిల్లుని తొందరగా పాస్ చేసుకోవడం. ఇవన్నీ ఎందుకు? బికాస్ అక్కడ ఆర్టికల్ 266లో ఈ విషయమే చెప్పున్నారు. ఏమని? సారీ అండి, ఇది 265. పార్లమెంట్ ఆమోదం లేనిదే మీరేమీ ఖర్చు పెట్టలేరు అన్నట్టు. అంటే పార్లమెంట్కి మీరు జవాబుదారీతనం వహించాల్సిందే. ఎవరు? ఎగ్జిక్యూటివ్ అనేది. ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడ్డారో వాళ్ళు ప్రజలకు ఆన్సరబుల్. ఎలా? ప్రజలందరికీ ఆన్సర్ చెప్పగలరా? చెప్పలేరు. ఎవరు? మిగతా వాళ్ళు, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే కదా పార్లమెంట్లో ఉండేది. వాళ్ళల్లో ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు మాత్రమే కదా గవర్నమెంట్ అనే దాన్ని ఫామ్ చేయగలుగుతున్నారు. సో ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆన్సరబుల్. అప్పుడు ప్రజలందరికీ రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టు అర్థం అనమాట. అలా పార్లమెంట్ లో ఎలా అయితే సిస్టమ్ ఉందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా అదే సిస్టమ్ ఉంది. అదే విధంగా వార్డ్ లెవెల్లో చూస్తే గానీ మీరు వార్డు మెంబర్స్ అన్నారు, కానీ ఇక్కడ ఏంటి, పార్టీ రహిత ఎన్నికలు కదా. ఇక్కడ పార్లమెంట్ లో కానీ స్టేట్ లో కానీ, ఇక్కడ మీరు చూసనుకోండి, సపోజ్ ఎన్డీఏ పక్షము లేకపోతే కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇలా మాట్లాడతారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ పార్టీ రహితం. అంటే పర్టికులర్ పార్టీ అని చెప్పలేరు. అందరూ కూడా ఇండివిజువల్ పర్సన్స్ అన్నమాట. సో ఇండివిజువల్ పర్సన్స్ అన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈక్వల్ ప్రయారిటీలోనే, అంటే ఎవరు ఒకరికి ఒక పార్టీ తరపున అలాంటివి ఏమీ లేవు. అందుకే ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లాసు ఇలాంటివన్నీ ఇక్కడ మాట్లాడడం చూడండి. కేవలం అది పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే మాట్లాడదు. ఇక్కడ అలాంటివన్నీ మాట్లాడడం. ఇక్కడ ఏంటి, అందరూ ప్రతినిధులు ఉన్నారు. ఎవరు అధికారము, ఎవరు అధికారం లేరు, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇలాంటివి చర్చ ఇక్కడ ఉండదు. ఇక్కడ కేవలం జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, ప్రెసిడెంట్ వీళ్ళు హెడ్స్ గా కనిపిస్తారు. వీళ్ళు వీళ్ళు చేసే యాక్షన్స్, ఇక్కడ 5 lakhs అన్నాను కదా, వీళ్ళు ఏం చేయాలి? ఇట్లా రోడ్ అనేది అడిగారండి ప్రజలకు కావాలి అని చెప్పి, ఆ ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పాత్రను ఎవరు పోషించారు? అదే పార్లమెంట్ లో అయితే ఎగ్జిక్యూటివ్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు కాదు. ఇక్కడ బ్యూరోక్రాట్స్ మీన్స్ ఎంప్లాయీస్ అన్నమాట. అంటే మున్సిపల్ లెవెల్లో కానీ మీరు చూస్తే కమిషనర్స్ అని ఉంటారు. పంచాయతీ లెవెల్లో చూస్తే పంచాయతీ సెక్రటరీస్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అనమాట, అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కింద వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ కౌన్సిల్ జరిగినప్పుడు కౌన్సిల్ కి ఫైల్ అనేది ఇస్తారనమాట. సార్ మీరు ఇలా చెప్పారు కదా, దాన్ని ఆ అర్జీని బేస్ చేసుకొని ఈ రోడ్డుకి మేము ఎస్టిమేషన్ వేసాము. ఈ ఎస్టిమేషన్ వేస్తే ఇదిగోండి 5 లక్షలు అవుతుంది. మీరు కౌన్సిల్‌లో దీన్ని పెట్టి రాటిఫై చేయగలిగితే, మీరు మాకు అనుమతిస్తే మేము ఆ 5,00,000ని ఈ యొక్క ఫండ్ నుంచి, మన యొక్క ఫండ్ నుంచి తీసుకొని ఖర్చు పెట్టి రోడ్డు వేస్తాము అని చెప్పి కౌన్సిల్ ముందుకెళ్ళాలనమాట. సో కౌన్సిల్ ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. గ్రామ సపోజ్ మున్సిపల్ లెవెల్ అనుకోండి. మున్సిపల్‌లోన కౌన్సిలర్స్ అంటారు వీళ్ళని. మున్సిపల్ లెవెల్‌లో వీళ్ళని ఎవరిని ఏమంటామంటే కౌన్సిలర్స్ అని పిలుస్తారనమాట. అదే కార్పొరేషన్ లెవెల్‌లో కార్పొరేటర్స్ అని పిలుస్తారు. ఇక్కడ నగర పంచాయతీలో కూడా కౌన్సిలర్స్ అనే పిలుస్తారు. వీళ్ళందరి ముందుకి వెళ్ళి అడుగుతారు. వీళ్ళందరికీ హెడ్‌గా ఎవరు కనిపిస్తారు ఇక్కడంటే, మున్సిపల్ కౌన్సిల్ అనుకోండి, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉంటారు హెడ్‌గా. అదే మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, మేయర్ ఉంటారు. ఓకే. ఇక్కడ కూడా చైర్మన్ అన్నమాట నగర పంచాయతీలో కూడా. వీళ్ళ హెడ్‌లో ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతది. వాళ్ళు ఓకే అని చెప్పారనుకోండి, అప్పుడు మనం రాసుకుంటాం అన్నమాట. ఇదిగోండి మేము పలానా రోడ్ వేయడానికి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, పరిపాలనాపరమైన అనుమతి తీసుకున్నాం. అంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి బడ్జెట్‌ని ఎలా అయితే ఆమోదించుకొని మేము అథారిటీ అనేది గవర్నమెంట్ సంపాదించుకుంటుందో డబ్బు ఖర్చు పెట్టడానికి, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ కనిపిస్తారు. అదే అక్కడ అంటే మన పార్లమెంటు, లోక్‌సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అక్కడ చూస్తే మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు కనిపిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఇది కనిపిస్తది. ఇది జస్ట్ ఇన్‌స్టిట్యూషన్ పరమైన వేరియేషన్ మాత్రమే. కాకపోతే మీకు ఇక్కడ అర్థం అవ్వాలని అవి చెప్పడం జరిగిందనమాట. ఓకే. రైట్. ఫైనల్‌గా మీరు చూస్తే ఏమైందండి, వార్డ్స్ విలేజ్ లెవెల్‌లో ఏం కనిపిస్తాయి మీకు? వార్డ్స్ కనిపిస్తాయి. ఈ వార్డ్స్ నుంచి వార్డ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒకరు హెడ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్‌ని కూడా డైరెక్ట్ గానే ఎన్నుకుంటామనమాట. ఎంపీటీసీ ఏరియాలో ఎంపీటీసీస్ కనిపిస్తారు. అక్కడ ఎంపీపీలు ఉంటారు. జెడ్పీటీసీ ఏరియాలో జెడ్పీటీసీలు కనిపిస్తారు. జెడ్పీ చైర్మన్ వాళ్ళకి హెడ్‌గా ఉంటారనమాట. ఎక్కడెక్కడ జరుగుతుంది?
విలేజ్ లెవెల్లో కానీ మీరు చూస్తే ఈ వార్డు మెంబర్స్, ప్రెసిడెంట్ అందరూ కూడా గ్రామ సభలో ఉంటారు. వాళ్ళతో పాటు ఇక్కడ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటర్ అందరూ కూడా గ్రామ సభలో ఉంటారన్నమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ గ్రామ సభ ఇలా చూడండి. ఓకే, ఇక్కడ ఎలా కనిపిస్తుంది మండల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ వర్సెస్ కాదు, బట్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం నా ఉద్దేశం. కౌన్సిల్ కి రెస్పాన్సిబుల్. అదే విధంగా జెడ్పీ లెవెల్లో కూడా ఎగ్జిక్యూటివ్, అదే విధంగా కౌన్సిల్. నెక్స్ట్ నగర పంచాయతీలో కూడా ఎగ్జిక్యూటివ్ వర్సెస్ కౌన్సిల్. మున్సిపాలిటీలో కూడా ఎగ్జిక్యూటివ్ వర్సెస్ కౌన్సిల్. నెక్స్ట్ కార్పొరేషన్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ వర్సెస్ కౌన్సిల్. ఇక్కడ గ్రామ సభలో మాత్రమే ప్రజలందరూ కూడా కనిపిస్తారు. మిగతా దగ్గర కౌన్సిల్స్ లో ఏంటంటే ఎన్నుకోబడ్డ వాళ్ళు, అంటే ఎక్కువ ఏరియా కదా, ప్రజలందరినీ అక్కడ కన్సాలిడేట్ చేయలేరు. సో అందుకని కౌన్సిల్స్ ద్వారా రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఇదండి కంప్లీట్ గా పార్లమెంట్ నుంచి మీరు గమనించుకుంటూ వస్తే మన గ్రాస్ రూట్ లెవెల్ అంటే మీ ఊరి వరకు పరిపాలన అనేది ఏ విధంగా జరగాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పిన విధానం అనమాట. హోప్ నా బెస్ట్ వరకు నేను ట్రై చేశాను. ఇంకా ఏదైనా ఈజీగా చెప్పడానికి వీలైతే అది కూడా ట్రై చేద్దాం. బట్ ఇక్కడికైతే ఇన్స్టిట్యూషనల్ పరంగా ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది అన్నదైతే మీరు అర్థం చేసుకోండి. ఓకే రైట్, వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా. ఈ వీడియోని ఇక్కడతో ఆపేసి దీని కంటిన్యూషన్ వీడియోస్ సిరీస్ నెంబర్ 2, నెంబర్ 3 అలాగా మొత్తం లోకల్ సెల్ఫ్ బాడీస్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే రైట్, యాజ్ యూజువల్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.